బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి కనుక ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే భక్తులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని వెంబడించేటటువంటి బిడ్డలు, రైట్, దేవుని యొక్క ప్రజలు, వాళ్ళ యొక్క ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఉండడం మనం గమనించవచ్చు. అబ్రహాం నుంచి, ముఖ్యంగా ఆదాము కుమారుడి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు ఏ ప్రార్థన చేశారో చాలా క్లియర్గా రాయబడి ఉందన్నమాట. నెహెమ్యా, దానియేలు, యిర్మీయా వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలు మన కొరకు లిఖించబడ్డాయి. సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి సుదీర్ఘ ప్రార్థన కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇవ్వబడింది. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నూతన నిబంధనలో కొన్ని పత్రికల్లో కూడా ఇటువంటి ప్రార్థనలు మనం చూడగలం. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రేయర్, ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుని ప్రజల గురించి చేసినటువంటి ప్రార్థనలుగా ఉన్నాయన్నమాట. చాలా కొంతవరకు మాత్రమే భౌతికపరమైనటువంటి భద్రత గురించి, సంరక్షణ గురించి మనం చూడగలం. కానీ దాదాపుగా అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం గమనించినప్పుడు అన్నీ కూడా దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మిక మేలు కోసం చేసినట్లుగానే మనకి కనిపిస్తుంది. ఆ ప్రార్థనలు మనం చదివి కంఠస్థం చేసి అవి రిపీట్ చేయడం వల్ల కూడా మనం చాలా వరకు ప్రార్థన గురించినటువంటి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు యొక్క ప్రార్థనల్లో కొంత ప్రత్యేకత ఉంది, విభిన్నత ఉందన్నమాట. ఈ పౌలు తన పత్రికల్లో, దాదాపు ఈ 13 పత్రికల్లో కూడా ఎక్కువ శాతం ఆయన విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాను అనేటటువంటి విషయాన్ని విశ్వాసులకి తెలియజేస్తున్నాడు. ఆయన కొలస్సీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో, తెస్సలోనిక పత్రికలో, రోమా పత్రికలో, కొరింథీ పత్రికలో, వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్క పత్రికలో ఆయన తన యొక్క విశ్వాసులకి ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటిది ఏంటంటే, నేను మీ కొరకు దివారాత్రములు ప్రార్థన చేస్తున్నాను, నేను మీ కొరకు మానక విజ్ఞాపన చేస్తున్నాను, నేను మీ నిమిత్తమై దేవుని ఎదుట మోకాలుని ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటి విషయాలు ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు ప్రత్యేకంగా దాదాపు ప్రతి సంఘానికి కూడా చెప్పాడు. అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే అపోస్తులైనటువంటి పౌలు వీళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిది కూడా మనం చూస్తాం. దేవుణ్ణి ఆయన స్తుతించడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను బట్టి, ఆయన మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి కనికరాన్ని బట్టి, ఆయన యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే సమయంలో దాదాపు అనేకమైనటువంటి పత్రికల్లో మిమ్మల్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అనేటటువంటిది రిపీటెడ్గా ఆ యొక్క థీమ్ మనం చూస్తూ ఉంటాం. అయితే పేతురికి, యోహానికి భిన్నంగా పౌలు యొక్క లేఖలలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పడం మాత్రమే కాకుండా ఏం ప్రార్థన చేస్తున్నాడో కూడా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను మీకోసం ప్రేయర్ చేస్తున్నాను అనేటటువంటిది ఒక వంతు అయితే, కంటిన్యూగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటిది ఇంకో వంతు అయితే, ఏ విషయాల కోసం నేను మీకు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా టార్గెట్ ఏంటి, ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయాలో ఆ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ రాసినటువంటి చిన్న లేఖలో కూడా ఆయన చెప్పినటువంటి ప్రార్థనలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయంలో కొన్ని చూసుకున్నాం. 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలని, వాళ్ళు దేవుడు యొక్క ఆ యొక్క శక్తిని వాళ్ళు అనుభవించాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. అయితే ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
వాస్తవానికి నాయకులుగా, సంఘ నాయకులుగా సంఘం కోసం చేసేటటువంటి ప్రార్థనల్లో ఇటువంటి విషయాలు ఉన్నాయో లేదో చూసుకోవడం సంఘ నాయకులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదే సమయంలో విశ్వాసులుగా నువ్వు నేను ఇతర విశ్వాసుల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క అంశాలు ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు జనరల్గా భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకే ప్రార్థన చేస్తాం. వివాహం గురించి, ప్రమోషన్ గురించి, పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, చదువుల గురించి, వాళ్ళ యొక్క ఇంటి గురించి, రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల గురించి, సమస్యల గురించి దేవుడు ఆదుకోవాలని, వాళ్ళని దీవించాలని మనం ప్రార్థన చేస్తూ ఉండడం మంచిదే. కానీ వాటన్నిటికంటే మిన్నైనది, లేకుంటే ప్రత్యేకమైనది, అవసరమైనటువంటి ప్రార్థనలు కొన్నిసార్లు చేయకుండా ఉంటామేమో, లేకుంటే జనరల్గా దేవాన్ని వాళ్ళని దీవించు అనేసి వదిలేస్తామేమో. కానీ ఆత్మీయంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్షేమాభివృద్ధి చెందాలి అనేటటువంటి దేవుని యొక్క ప్రణాళికలో వారి కొరకు ప్రత్యేకంగా ఇటువంటి విన్నపాల విషయంలో ప్రార్థన చేయడం నాయకునికి ఇంపార్టెంటు, అలాగే తోటి విశ్వాసులకు కూడా చాలా ఇంపార్టెంటు. ఈరోజు మనం చూసేటటువంటి విషయాలు ఏంటంటే, ఒక నాయకుడిగా ఆయన సంఘం కోసం చేసినటువంటి ప్రార్థన. అంటే ఇంకో మాటలో ఏం చెప్పాలండి, ఏ ప్రార్థన విన్నపాలు అయితే ఆయన చేస్తున్నాడో అవి విశ్వాసుల్లో ఉండాలని ఆయన చేస్తున్నాడు. అంటే అవి ఏం చేయాలి, అవి విశ్వాసుల్లో ఉండాలి. ఇంకో మాటలో ఇదే ప్రార్థన విజ్ఞాపనలు విశ్వాసుల్లో ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మనం దయచేసి అర్థం చేసుకోవాలి. పైన మనం మర్మం గురించి మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి దాదాపు 13 వచనాల వరకు కూడా ఏం చూసుకున్నాం మనం, దేవుడు అనాది కాలంలో ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికని నెమ్మదిగా క్రమక్రమంగా, ముఖ్యంగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఈ అపోస్తులకు ఆయన తెలియజేశాడు. ఇంతకాలంలో ఇంతకుముందు ఎవరికి కూడా తెలియచేయలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. అవి చెప్పిన తర్వాత 12వ వచనంలో మీరు చూడండి, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, ఆయన వలన, క్రీస్తు వలన కలిగినటువంటి ఆధిక్యతలు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే నిర్భయంగా, భయం లేకుండా, ధైర్యముగా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఇంకో మాటలో యేసుక్రీస్తుని బట్టి దేవుడి దగ్గరికి ధైర్యంగా, భయం లేకుండా వెళ్ళొచ్చు. లేకుంటే ఆయన యొక్క స్వరాన్ని వినడానికి కూడా ఇజ్రాయేల్ ప్రజలకి వీలు కాలేదు. ఆయన స్వరం విని ఆయన చూస్తే చనిపోయేటటువంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు, భస్మమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండేవాడు. ఆయన్ని మనం సమీపించాలంటే మన వల్ల కాదు, మన సొంత శక్తి చేత కాదు. అందుకే ఇక్కడ క్రీస్తు చేసినటువంటి త్యాగం వలన మనం నిర్భయముగా, ధైర్యముగా ఆయన్ని మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికలో కూడా గ్రంథకర్త మాట్లాడతాడు. సమయోచితమైనటువంటి సహాయం కోసం కృపాసనము దగ్గరకు మనం ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చు. ఎంత గొప్ప ఆధిక్యత! సంవత్సరానికి ఒక్కసారి ఉండేటటువంటి ఒకే వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అందుబాటులో ఉంది. ఏంటండి, ధైర్యముగా దేవుని యొక్క కృపాసనం దగ్గరికి, లేకుంటే ఆయన యొక్క సింహాసనం దగ్గరికి మనం వెళ్ళవచ్చు అనేటటువంటి విషయాలు. అది చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మీకు సువార్త ప్రకటించడం వలన, మీకు దేవుని విషయాలు చెప్పడం వలన, మీరు యూదులతో పాటు సమాన వారసులు, మీకు సున్నత అవసరం లేదు అనేటటువంటి విషయాలు చెప్పడం వలన యూదుల ద్వారా, అన్యుల ద్వారా నాకు శ్రమలు అనేటటువంటి వచ్చినాయి. ముఖ్యంగా ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని బట్టి జైల్లో ఉన్నాను, దాన్ని బట్టి మీరు ఏమి కలత చెందొద్దు అని చెప్తున్నాను. ఇక్కడ అధైర్యపడవద్దు మీరు.
ధైర్యం వీడొద్దు. నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను కదా, దాన్ని బట్టి మీరు ధైర్యం కోల్పోవద్దు మీరు. ఎందుకంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అంటే ఇంకో మాటలో ఏమంటున్నాడు తెలుసా అండి, ఇవి మీకు మేలుకరమైనవి అంటున్నాడు. ఈ విధంగా జరగడం అనేటటువంటిది మీకు మేలు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ కోసం ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ చెప్పాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, దయచేసి వినండి, వీలైతే కంఠస్థం చేయండి. 14 నుంచి చూడండి. ఈ హేతువు చేత, అంటే ఈ కారణం చేత, రైట్, అంటే నేను పైన చెప్పినటువంటి విషయాలను బట్టి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఈ విధంగా ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే పరలోకంలో భూలోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి కుటుంబం అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబం అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, పరలోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి, అలాగే భూలోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి ఉన్నటువంటి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృష్టింపబడ్డారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రి కాదు, తండ్రి కాలేడు. ఎందుకంటే మనము స్వాభావికంగా ఉగ్రతకి పాత్రులం, శత్రువులం, ఆయన నిర్లక్ష్యం చేసాం, ఆయనకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళం, మన అపరాధముల విషయంలో మనం చచ్చినటువంటి వాళ్ళం, దూరస్తులం, వాగ్దానం లేనటువంటి వారం, పరజనులం, పరదేశులం. కానీ క్రీస్తు వలన మనకి ఇటువంటి గొప్ప ఆధిక్యత వచ్చింది. కాబట్టి క్రీస్తును ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తండ్రి అని పిలవగలరు అంటున్నారు ఇక్కడ. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు లేకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిచేటటువంటి ఆ యొక్క ధైర్యం ఎవరికి కూడా లేదు. వాస్తవానికి ఆ విధంగా పిలవలేరు. ఎందుకు తెలుసా అండి, క్రీస్తుకు ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఏ విధంగా సంబోధించారు తెలుసా? ప్రభువుగా, యజమానుడిగా. అలాగే దేవుడు కూడా ఇక్కడ వీళ్ళని ఏ విధంగా సంబోధించాడు తెలుసా? ఇది మీరు రాసుకోవాలి, ఇంపార్టెంట్. సేవకులుగా, పని చేసేటటువంటి వారిగా సంబోధించాడు, కానీ కుమారులుగా ఎప్పుడు కూడా సంబోధించలేదు. మోషేని దేవుని సేవకుడు అంటున్నాడు ఆయన, అబ్రహాముని దేవుని సేవకుడు అంటున్నాడు ఆయన, ఏలియా దేవుని సేవకుడు, గిద్యోన్ దేవుని సేవకుడు. యేసుక్రీస్తు త్యాగానికి ముందున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవునికి సేవకులుగా ఉన్నారు, దేవుని పనివారిగా ఉన్నారు. ఆ సంబంధం తండ్రి కుమారుని యొక్క సంబంధంగా లేదు. తండ్రి కుమారుని యొక్క సంబంధం ఒకే ఒక సంబంధం ఎక్కడుందంటే అది క్రీస్తుకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం. బట్ క్రీస్తు యొక్క త్యాగం వలన ఈ రోజున క్రీస్తుని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుణ్ణి అబ్బా, తండ్రి, నాన్న అని మొరపెట్టుకునేటటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అంతకు ముందున్నటువంటి ఏ తరం కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి యోగ్యత లేదు, పిలవలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, పరలోకంలో భూలోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ఆ కుటుంబానికి తండ్రి అయినటువంటి ఆయనకి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే పరలోకపు తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను. మన తండ్రి ఆయన, మనల్ని అర్థం చేసుకునేవాడు, మనల్ని పోషించేటటువంటి వాడు, మనల్ని పట్టించుకునేటటువంటి వాడు, మన కొరకు ప్రణాళికలు వేసుకునేటువంటి వాడు మన తండ్రి ఆయన. ఆయన ఎదుట నేను మోకాలుని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, వాస్తవానికి ఇది ఎప్పుడో 2 వారాల క్రితం చెప్పాల్సినటువంటి విషయాలు మనకి గెస్ట్ స్పీకర్ రావడం వల్ల అయిపోయింది. ఇక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా అండి, నేను ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేసినాం? కుర్చీలో కూర్చొని ప్రేయర్ చేసినాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ప్రార్థన చేశాడు? మోకాళ్ళూని ప్రార్థన చేశాడు ఆయన. మీరు ఇది ఎఫెసీయులకు రాశాడు కదా, ఇదే ఎఫెసీ సంఘానికి ఆయన ఒకసారి వెళ్తాడు, వెళ్ళి సంఘ పెద్దల్ని పిలుస్తాడనమాట. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన ఉంటుంది. ఇదే సంఘానికి ఆయన వెళ్ళి ఆయన రోమా అనేటటువంటి ప్రాంతానికి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి పాస్టర్లను పిలుస్తాడనమాట. ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లను పిలిచి వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు చెప్పి వాళ్ళని తయారు చేసి భవిష్యత్తు కొరకు వాళ్ళని చేస్తాడు. ఆ తర్వాత 36వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇది బహిరంగంగా జరిగినటువంటి విషయం. అతడు ఇలాగు చెప్పి, ఎవరైనా పౌలు పాస్టర్లకి ఎఫెసీ సంఘం గురించి కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి ఈ విధంగా మీరు జీవించాలని చెప్పిన తర్వాత మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ కదా అండి. పౌలు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను నా తండ్రి ఎదుట మోకాళ్ళుని ప్రేయర్ చేస్తున్నాను నేను అంటున్నాడు అక్కడ. ఇక్కడ ఎఫెసీ సంఘ పెద్దలతో ఇంక నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు వాళ్ళందరూ పట్టుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొని వాళ్ళు చాలా ఆ ప్రేమని, ఆప్యాయతని, అఫెక్షన్ని వాళ్ళు కనపరుస్తారు. అప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుడు దాదాపు మోకాళ్ళు ఉన్నాడు, లేకుంటే సాష్టాంగపడ్డాడు. ఇప్పుడున్నటువంటి కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. భక్సింగ్ గారు రైల్వే స్టేషన్లో అయినా సరే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు ఆయన. అమేజింగ్ అనిపిస్తుంది, రైట్? లాస్ట్ టైం మన దగ్గరకు వచ్చినటువంటి ఒక గెస్ట్ స్పీకర్ కూడా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రార్థన ప్రాముఖ్యంగా మోకాళ్ళుని ఎందుకు చేస్తున్నారు తెలుసా అండి? మన యొక్క తగ్గింపు, మన యొక్క దీనత్వం, మన యొక్క వినయాన్ని మన యొక్క పోస్చర్లో, అంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్లో మనం చూపిస్తున్నాము. అంటే దేవుని ఎదుట మనం తగ్గించుకున్నాము అని చెప్పడానికి మనం చూపించగలిగినటువంటి ఒకానొక ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి విధానం మోకాళ్ళుండి ప్రార్థన చేయడం. వాస్తవం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మోకాళ్ళుండి ప్రార్థన చేశారు. సంఘ చరిత్రలో ఉన్నటువంటి చాలామంది కూడా మోకాళ్ళుండే ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరం మోకాలు లేకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా అండి? ట్విస్ట్ ఎక్కడైందో తెలుసా? మోకాళ్ళుండి ప్రార్థన చేయాలనే ఆజ్ఞ బైబిల్లో లేదు. ఏమంటున్నారు ఇక్కడ? మీరు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు ఉండాలి అనేటటువంటి ఆజ్ఞ లేదు ఇది. కానీ తగ్గించుకోమని మటుకు ఉంది. వినయం కలిగి ఉండాలని ఉందన్నమాట. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, అంటే బైబిల్లో ఆజ్ఞ లేదు, మళ్ళీ చెప్తున్నాను మీకు, మోకాలు ఉండి ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లుగా కాదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో దేవునికి మన యొక్క తగ్గింపుని మోకాలుండి ప్రార్థన చేయకుండా తెలిపేటటువంటి ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు అనేటటువంటిది నా యొక్క వాదన. కాబట్టి మన యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో వీలైనంత వరకు, కొంతమంది వాళ్ళు ఎక్కడున్నా సరే చేస్తారు, వాళ్ళని బట్టి మనం సెల్యూట్ చేయాలి. ఒకవేళ నీకు ఆ విధంగా చేయాలనిపిస్తే నువ్వు చేయొచ్చు. వేరే వాళ్ళని మనం ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి లేదు. కానీ మనం వ్యక్తిగతంగా మనం ఎక్కడున్నా సరే, ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే ఇట్లా సంఘంలో మనం ఉన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైనటువంటి విధానం. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, రైట్? వాళ్ళకి మినహాయింపులు ఉన్నాయి. కానీ మనం కూడా సంఘంగా రేపటి నుంచి నెక్స్ట్ వీక్ ప్రేయర్ చేసేటప్పుడు
మోకాళ్ళుని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు తెలుసా అండి? మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవుని ఎదుట మనం తగ్గించుకున్నామని మనం తెలియజేస్తున్నాం. మోకాళ్ళుని ప్రార్థన చేయాలని ఆజ్ఞ లేదు, కానీ మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేటటువంటిది ఉత్తమమైన విధానం. కాబట్టి వ్యక్తిగతంగా, సంఘంగా దీన్ని మనం పాటించడం మంచిది. ఒకవేళ పాటించకపోతే అది నీ వ్యక్తిగతమైనది. ఓకే, పాటించిన వాళ్ళని మనం ఏ విధంగా కూడా తృణీకరించకూడదు. వీళ్ళకి గర్వం ఉందని కానీ, లేకుంటే వీళ్ళకి దేవుని యొక్క భక్తి లేదని మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. ఎందుకంటే బైబిల్లో ఆజ్ఞ అనేటటువంటిది లేదు. కానీ మనం వ్యక్తిగతంగా, సంఘంగా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? వీళ్ళు కానటువంటి వాళ్ళు మీరు చైర్లో ఉండి నిలబడి కూడా చేయొచ్చు. అంటే మనం 24 hours మనం ఎప్పుడు మోకాలు ఉండలేం కదా. నిలబడి ప్రార్థన చేయొచ్చు, పనుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నడుచుకుంటా చేయొచ్చు, బెడ్ మీద చేయొచ్చు, ఎప్పుడైనా సరే దేవునితో కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఒక విధానం. కానీ అదే సమయంలో ఒక పర్టికులర్ సమయం తీసుకొని ఒక పర్టికులర్ టైంలో దేవునికి మన సమయం గడిపేటప్పుడు ఆయన ఎదుట మోకాలుని ప్రార్థన చేయడం చాలా మంచిది. వాస్తవానికి పౌలు చూసినప్పుడు ఆయన వాస్తవానికి ఇది ఎక్కడ తెలుసా అండి జరిగింది? ఎక్కడ తెలుసా? ఇది 38వ వచనం మనం చూస్తే, పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ప్రాబబ్లీ అక్కడ ఎక్కడ జరిగిందో మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ప్లేస్, కానీ బయట జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలను బట్టి మోకాలు ఉండడం అనేటటువంటిది మన యొక్క తగ్గింపుకి ఒకానొక ఉత్తమమైన విధానం. అయితే ఒక చిన్న సలహా, మోకాలుని ప్రార్థన చేసేటప్పుడు తలకాయ కింద పెట్టకండి. ఇంతకుముందు లాజరస్ చెప్పినట్లుగా తలకాయ కనుక కింద పెట్టినారంటే నిషాలోకి వెళ్ళిపోతారనమాట. మోకాలుని మనం తల పైకి పెట్టే మనం ప్రార్థన చేయడం మంచిది, రైట్? సో ఆ విధంగా మనం నేర్చుకుందాం. ఎంత వీలైతే అంతగా మనం చేస్తాం. ముఖ్యంగా లోపల గర్వం పెట్టుకొని మోకాలు ఉంటే లాభం లేదు ఫస్ట్. ఓకేనా? లోపల తగ్గింపు పెట్టుకొని బయట కూడా తగ్గింపుని మనం పెట్టుకోవాలి. సో ఈ విషయాన్ని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేశాడు ఈయన? మోకాలుని చేశాడని చెప్తున్నాడు. అంటే ఎటువంటి పద్ధతులైనా చేయొచ్చు, బట్ మరొకసారి మీకు చెప్తున్నా, మోకాళ్ళతో ప్రార్థన చేయాలని ఆజ్ఞ లేదు, నెంబర్ 1. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోకాలు ఉన్నారు, లేకుంటే సాష్టాంగపడ్డారు. స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారు మోకాలుండి ప్రార్థన చేశారు. సంఘ చరిత్రలో అనేక మంది మోకాలుండి ప్రార్థన చేశారు. మోకాళ్ళతో ప్రార్థన చేయడం అనేటటువంటిది మన తగ్గింపును దేవుని ఎదుట చూపించడానికి ఒకానొక ఉత్తమమైన విధానం. దయచేసి ఈ విషయాలు మర్చిపోవద్దు. ఓకే, దేని గురించి ప్రార్థన చేశాడు? చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఏ విషయాల కోసం చేశాడు అనేటటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. చూడండి, ఆయన ఏ విషయాల కోసం చేశాడు? ఆయన మోకాలుని ఆయన చేసినటువంటి పని 15వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని మీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్తాను. ఇన్ని విషయాలు ఉన్నాయి ఆయన ప్రార్థన చేయడానికి. నెంబర్ 1 మనం ఏం చూస్తున్నామంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీరు అంతరంగ పురుషుని యందు అంటున్నాడు ఇక్కడ. మరి స్త్రీల పరిస్థితి ఏంటి? అంటే అంతరంగంలో పురుషులు ఉంటారా? కాదు, ఇక్కడ అర్థం అది కాదు. ఈ పురుషుడు అనేటటువంటి మాట తర్జుమాలో వచ్చినటువంటి విషయం అన్నమాట. వాస్తవానికి అంతరంగ మనుషుని యందు అనేది సరైన తర్జుమా.
ఆంథ్రోపోస్ అంటే అంతరంగంలో ఉన్నటువంటి మనం, అంటే లోపల బాహ్యకరంగా కనిపించేటటువంటి మనం కాదు, అంతరంగంలో మనం దృఢంగా శక్తి కలిగి ఉండాలి అనేటటువంటి విషయం చెప్తున్నా. అంటే ఆత్మీయంగా నువ్వు శక్తి కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ. దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటున్నాడు ఇక్కడ. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆత్మీయంగా బలపరచాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది నువ్వు ఇతర విశ్వాసుల కోసం చేయాల్సినటువంటి పని. సుగుణమ్మ పుష్ప గురించి ఏం చేయాలి? దేవా యేసయ్య, పుష్ప యొక్క ఆత్మలో బలపరచబడాలి, పుష్ప ఆత్మలో శక్తి కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి మనం. ఎందుకు? ఆత్మలో మనం శక్తి కలిగి ఉంటే ఈ లోకంలో నిరీక్షణతో మనం జీవించగలం, ఈ లోకంలో ధైర్యంగా జీవించగలం, ఈ లోకంలో ప్రశాంతంగా జీవించగలం, ఈ లోకంలో పరిపక్వతతో జీవించగలం. మనిషికి కావాల్సిన శక్తి, శారీరకంగా శక్తి ఎంత అవసరమో ఆత్మీయంగా కూడా శక్తి అంత అవసరం. ఒకవేళ ఆత్మీయంగా శక్తి లేకపోతే ప్రతి ఒక్క తప్పుడు బోధకి అటు ఇటు కదిలిపోతాం, మనం అలల చేత కొట్టుకొని పోతాం అని ఇదే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో. అందుకోసమే దేవుడు తన యొక్క సేవకులను ఇచ్చాడు అనేటటువంటి మాట కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. 4:14 ఆ విషయాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో శక్తి కలిగి ఉండాలి. మనం బలహీనులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయండి బలహీనంగా? దేవునితో సమయం గడపకపోతే, దేవుని వాక్యంతో సమయం గడపకపోతే ఖచ్చితంగా నువ్వు క్రైస్తవునిగా బలహీనుడిగా అయిపోతావు. ప్రతి శోధనకి నువ్వు పడిపోయేటటువంటి వాడిగా ఉంటావు. వాక్యం నీ లోపల లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా నువ్వు చాలా షాటరింగ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి నువ్వు దృఢంగా ఉండాలి, నువ్వు స్థిరంగా ఉండాలి. దానికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దానికోసం మనం ఒకరికొకరు ప్రేయర్ చేయాలి. దానికోసం నాయకులు, విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విన్నపాల్లో ఇవి ఉండాలండి ప్రాముఖ్యంగా, మిగతా వాటిలతో పాటుగా. అంతరంగ మనుష్యుడు అంటే ఏంటండి? లోపల మనం ఏమై ఉన్నాము అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది బక్క పీనుగులా ఉంటారు, చాలా ధైర్యవంతులు. కొంతమంది భౌతికంగా మాట్లాడితే, కొంతమంది చాలా 6 ప్యాక్ ఉండొచ్చు, చాలా ఆజానుభావాలు ఉండొచ్చు, పిరికోళ్ళు ఉంటారు కొంతమంది. ఆ పిరికోళ్ళు అంటాం కదా, ఆ అంతరంగంలో పిరికోళ్ళు వాళ్ళు. కొంతమందికి ఏం శక్తి ఉండదు కానీ వాళ్ళు చాలా ధైర్యవంతులు లోకంలో. కానీ ఆత్మీయ విషయాల్లో అటువంటి ధైర్యం మనకు కావాలి అంటున్నాడు. అపవాది శోధనలను ఎదుర్కోవడానికి, స్వయం మోసాన్ని ఎదుర్కోవడానికి, లేకుంటే తప్పుడు బోధనలను ఎదుర్కోవడానికి మనకి శక్తి కావాలి. మనకి ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క నిరుత్సాహాన్ని జయించడానికి, దేవుని మార్గంలో మనం జీవించకుండా అపవాది వేసేటటువంటి ప్రతి ఒక్క కుతంత్రానికి మనకి శక్తి కావాలి. అప్పుడే మనం అపవాది యొక్క శక్తిని ఎదిరించగలం మనం. కాబట్టి నీ సహోదరుల గురించి ఏం చేయాలండి? ప్రభువా, వాళ్ళ ఆత్మలో బలపరచబడాలి నాయన, శక్తి కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి మనం. రెండో విన్నపం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెండో విన్నపం నేను చదివినప్పుడు చాలా ఆలోచన చేసిన. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించాలి అంటున్నాడు ఇక్కడ. చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రార్థన ఇది. ఏమంటున్నాడండి? ఎవరి కోసం చేస్తున్నాడు ఈ ప్రార్థన? విశ్వాసుల గురించి చేస్తున్నాడు, అవిశ్వాసుల గురించి కాదు. ఇది విశ్వాసుల యొక్క హృదయంలో విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించాలి అంటున్నాడు ఇక్కడ. అరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా, సీమింగ్ కాంట్రడిక్షన్గా ఉందిగా. ఎందుకు చెప్పండి? విశ్వాసం అంటేనే క్రీస్తు మనలో ఉన్నాడని అర్థం, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని అర్థం, మనలో నివసిస్తున్నాడని అర్థం. మనలో క్రీస్తు నివసించడమే మనం విశ్వాసం అనడానికి ఒక రుజువు.
మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మీరు విశ్వాసి అని, దేవుని బిడ్డ అని సాక్ష్యం ఇస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది రోమాపత్రిక 8వ అధ్యాయంలో. అట్లాంటిది విశ్వాసులకి మళ్ళీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటి? క్రీస్తు మీ హృదయంలో నివసించాలి అంటున్నాడు. ఇక్కడ ఉండడం కాదు, నివసించడం. నివసించడం అంటే ఇక్కడ బిల్డింగ్లో మనం ఉండడం అన్నమాట. తాత్కాలికంగా ఉండేదాని గురించి మాట్లాడడం లేదు. నివసించడం అంటే పర్మనెంట్గా ఉండడం. ఈ పర్మనెంట్గా ఉండడం అనేటటువంటిది విశ్వాసం ద్వారా జరగాలి అంటున్నాడు. అంటే విశ్వాసులకి విశ్వాసం అనేటటువంటిది వాళ్ళు ఎదగాలి అని చెప్తున్నాడు. ఏ విధంగా? క్రీస్తు హృదయంలో నివసించేటట్లుగా. అంటే ఇంకో మాటలో ఏం చెప్తున్నాడో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ త్రియేక దేవుడు పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నాడు. కానీ ఆ నివసించేటటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి ఆ అనుభవం మనకు తెలియాలంటున్నాడు ఇక్కడ. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనతోనే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు అనేటటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అది ఉన్నప్పుడే మనం భయపడం. అర్థమవుతుందా అండి? అది ఉన్నప్పుడే మనం పాపానికి దూరంగా ఉంటాం, శోధనలకు దూరంగా ఉంటాం, క్రీస్తు కోసం జీవించడానికి మనకి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక విశ్వాసికి దేవుడు ఆల్రెడీ హృదయంలో ఉన్నాడు. కానీ ఈ ప్రార్థన ఏంటండి? దేవుడు నివసిస్తున్నాడు అనేటటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్క విశ్వాసి కూడా గుర్తించాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఉన్నాడా దేవుడు అనిపిస్తుంది. మనకి రావాల్సినటువంటి ప్రమోషన్ రాకపోతే ఏమనిపిస్తుంది? దేవుడు అన్యాయం చేస్తున్నాడా అనిపిస్తుంది. మనకి లోపల అన్యాయం జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? మనకి దేవుడు అంటే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా ఎందుకు సహాయం చేయడం లేదా, ఆయన ఉన్నాడా లేదా అనేటటువంటి కొన్ని ఆలోచనలు మనల్ని గలిబిలి చేయొచ్చు. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు గుర్తిస్తారు ఏంటంటే దేవుడు నాతోనే ఉన్నాడు. దేవుడిని అర్థం చేసుకుంటారు, వాళ్ళు దేవుడి పైన విశ్వసిస్తారు. మూడో విషయం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. అంటే దేవుని యొక్క సంపూర్ణతలో ప్రతి ఒక్క మనిషి కూడా సంపూర్ణుడుగా అవ్వాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి పౌలు. ఆల్రెడీ ఆయన సర్వ పరిపూర్ణత లేకుంటే సంపూర్ణత లేకుంటే సంపూర్ణమైనటువంటి నీతి నీకు నాకు ఇవ్వబడింది. కానీ ఇప్పుడు మన జీవితంలో కూడా ఆ విధమైనటువంటి పూర్ణమైన లేకుంటే దేవునిలో మనం ఆ యొక్క సంపూర్ణమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే సువార్తకు తగినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నేను ప్రతి విశ్వాసి జీవించాలనేటటువంటి ఆకాంక్ష, ప్రార్థన. ఇది వాగ్దానాలు కాదు, ఇవి ప్రార్థనలు. అంటే మనం ఒకరి కోసం ఒకరు చేసుకోవాల్సినటువంటి ప్రార్థనలు. అంటే మనం ప్రార్థన చేసుకుంటే ఏం జరగాలి? ఇవి మన జీవితంలో జరగాలి. ఇవి ఇంకో మాటలో మనలో ఉండాలి. ఇవి మనం సంపూర్ణులుగా అవ్వాలి. మనం సంపూర్ణులుగా అవ్వడానికి దేవుడు ఇంకొక ప్రణాళిక కూడా కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నాయకుల్ని ఇచ్చాడు, మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు ఆయన. కానీ ఇంకో విషయం, మనుషులు చేసే పని కూడా కాదు, ఇది దేవుడు చేసేటటువంటి పని. కాబట్టి మళ్ళా దేవుడు ఆ విధమైనటువంటి సంపూర్ణతలోకి మనిషిని నడిపించాలని, విశ్వాసిని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికని దేవుడు నెరవేర్చాలనేటటువంటి ప్రార్థన. దేవుడు ఏ యొక్క వరం నీకు ఇచ్చాడో, ఏ స్పిరిచువల్ గిఫ్ట్ నీకు ఇచ్చాడో ఆ వరంలో నువ్వు ఎదిగేటట్లుగా సహాయం చేయాలనేటటువంటి ప్రార్థన ఇది. దేవుడు నీ పట్ల
పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన కోసం ఫలిస్తూ ఫలభరితంగా జీవించాలనేటటువంటి ప్రార్థన ఇది. సంపూర్ణత అంటే దేవుడు మన పట్ల కోరుకున్నటువంటి విషయాలు మన జీవితంలో నెరవేర్చబడాలని ఆలోచించేటటువంటి ఆకాంక్ష. పౌలు ఆ విధంగా కోరుకుంటున్నాడు. 4వ అధ్యాయంలో చదివితే మీకు ఆ యొక్క విషయాలు అర్థమవుతాయి. 4:13 చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించానంటే ఇక్కడ మనం విశ్వాసులుగా నువ్వు నేను సంఘంలో చేసే పరిచర్యల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ పరిచర్యలు ఏదైతే ఉన్నాయో నువ్వు చెయ్యాలని ఇతరులు నీ కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రశాంత్ జీవితంలో నువ్వు ఎటువంటి స్పిరిచువల్ గిఫ్ట్ కలిగి ఉన్నావు, ఎటువంటి పరిచర్య ఆ బిడ్డ చేయాలని ఆశ కలిగి ఉన్నావు, చేయడానికి ఆ బిడ్డను ప్రేరేపించు, పురికొల్పు, సహాయం చేయి, ప్రోత్సహించు అని ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేస్తాం? మనం జనరల్గా భౌతికమైనవే ప్రార్థన చేస్తాం. ఆత్మీయంగా కూడా ఎట్లా ప్రార్థన చేస్తాం? మనం దీవించు ప్రభువా, శ్రీకాంత్ను బాగా ఆత్మీయంగా దీవించు ప్రభువా. ఏం దీవించాలి అని అడుగుతాడేమో దేవుడు. ఈరోజు నేను ఒక వచనం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. లూకాసు సువార్తలో ఆ మాటలు ఉంటాయి 11వ అధ్యాయంలో. 2 ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒకటి, శిష్యులు వచ్చి ఆయన అడుగుతారు, ప్రభువా ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించమంటే ఒకటి చెప్తాడు. రెండో విషయం ఏం చెప్తాడు తెలుసా అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏం ఎగ్జాంపుల్ అది? ఒక స్నేహితుడు ఉంటాడు, ఆ స్నేహితుడి ఇంటికి ఇంకో స్నేహితుడు వస్తాడనమాట. ఆ స్నేహితుడు వచ్చి అడుగుతాడు, అరే భయ్ మా ఇంటికి ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు జర రొట్టి అంటే ఆ స్నేహితుడు ఏమంటాడు, అరే నేను ఆల్రెడీ పనుకొని ఉన్నాను రా, అలసిపోయాను రా, పిల్లలు నా పక్కనే ఉన్నారా అని ఆ స్నేహితుడు అంటాడు. కానీ యేసయ్య చెప్పినటువంటి విషయం చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం, ముఖ్యంగా 6 నుంచి చదువుతున్న, జాగ్రత్త వినండి. నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, ఇంకో స్నేహితుడు అనమాట, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినను, అంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అరే కాదురా వై అని అన్నా కూడా, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ మాట, భలే షాక్ అనిపించింది నాకు. ఏమన్నాడు ఇక్కడ? అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును కదా అంటున్నాడు ఇక్కడ. ఇయ్యండి రా బాయ్ ఏం ఈరా, అరే ఈరా ప్లీజ్, ఈరా అని ఊరికే తల కొడితే నేను ఆ కర్మాన్ని ఇస్తాడు కదా. అంటే వాడు ఇయ్యనని చెప్పినా సరే నువ్వు ఊరికి అడిగినప్పుడు, నువ్వు సిగ్గు వదిలి మాటికి అడిగినప్పుడు ఇస్తున్నాడు కదా. మీరు కూడా అట్లా అడగండి నన్ను అంటున్నాడు ఇక్కడ. అంతగా దేవుని అడగాలంట మనం. ఏమనుకుంటాడా అని అనుకోకూడదు, అడగమంటున్నాడు దేవుడు ఇక్కడ. స్నేహితుడు ఏమని అనుకున్నా సరే వాడు అడిగాడు కదా, వాడికి ఇచ్చాడు కదా, నేనేమనుకోని అడగండి, మీరు అడుగుడి ఇయ్యబడు. అప్పుడు చెప్పండి మాటలు చెప్పిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఏం అడగాలో కూడా చెప్పాడు. అడగమన్నాడు, ఏం అడగాలో కూడా చెప్పాడు. ఇది చాలామందికి తెలియదు. అడగమన్నాడని చాలామంది ఏం అడుగుతున్నారు? అవసరం లేని అన్నీ అడుగుతున్నారు, కోరికలన్నీ అడుగుతున్నారు, ఇష్టం వచ్చిన భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క అవసరం లేనటువంటి అడిగి ఫాస్టింగ్లు ఉండి ప్రేయర్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా బైబిల్లో అడగమని చెప్పాడు, ఎలా అడగమని చెప్పాడు, ఏం అడగాలో కూడా చెప్పాడు. మీరు ఇదే వచనం కిందకి రండి. కిందకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటున్నాడు ఇక్కడ. అంటే దేన్ని అడగాలని చెప్తున్నాడు ఇక్కడ? నీ కోరికలన్నీ అడిగేసే, నేను తీరుస్తా అని చెప్పడం లేదు ఇక్కడ.
ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఉత్తమమైన, శ్రేష్టమైన, ముఖ్యంగా మానవులుగా, విశ్వాసులుగా మనకు అవసరమైనటువంటి వాటిల్ని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన ఇచ్చేదాకా అడుగుతూనే ఉండాలి మనము. ఇప్పుడు దేవుని సంపూర్ణత విషయంలో మనం ఇతరుల కోసం అడగాలి. ఇతరులు దేవుని యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనం అడగాలి. ఇతరులు క్రీస్తుని వ్యక్తిగతంగా అనుభవించాలని మనం అడగాలి. ఇంకోటి చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. చాలాసార్లు మనం పాట పాడుకుంటాం, ప్రేయర్లు చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే చాలా క్లిష్టమైనటువంటివి, కొంచెం కేర్ఫుల్గా మీరు వినాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఇక్కడ ప్రేమయందు వేరుపారి స్థిరపడి, నెక్స్ట్ మాట చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు ఇక్కడ? సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే అలాంగ్ విత్ ఆల్ ద అదర్ సెయింట్స్ అన్నమాట. ఇతర విశ్వాసులతో కూడి, ఇతర విశ్వాసులతో కలుపుకొని, ఇతర విశ్వాసుల సహాయంతో, ఇది దయచేసి చాలా ఇంపార్టెంట్. అందరం కలిసి మనం చేయవలసినటువంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా అండి? దాని వెడల్పుని, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించాలన్నాడు. దేని గురించి? క్రీస్తు యొక్క ప్రేమని. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం క్రీస్తు ప్రేమని మనం. కల్వరి శిలువలో మనందరి కోసం మనం అడగకుండానే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమను ఆల్రెడీ నిరూపించాడు ఆయన. కానీ ఇక్కడ ప్రార్థన ఏంటి తెలుసా? ఆ ప్రేమ అంతటితో ఆగిపోలేదు, ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను తెలుసుకోవాలంటే అందరితో కలిసి మనం చేయవలసినటువంటి పని, దేవుని ప్రేమ యొక్క పొడుగుని, లోతుని, ఎత్తుని, వీటిల్ని గ్రహించాలంటే, ఆ ప్రేమలో వేరుపడాలంటే, స్థిరపడాలంటే మనం సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని మనం తెలుసుకోవాలి. దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు ప్రేమని సంఘము ద్వారా ఎక్స్పీరియన్స్ అవ్వాలనేటటువంటి ఆలోచన. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికైనా కనిపించాడా ఇక్కడ? ఇప్పుడు కనిపిస్తున్నాడా? ఒకవేళ మీ కల్లో కనిపించాడేమో. ఇప్పుడు మనకేమైనా కనిపిస్తున్నాడా? ఆయన తన ప్రేమని మనకి ఎట్లా తెలియపరుస్తాడో తెలుసా అండి? నీకెట్లా తెలియపరుస్తాడో తెలుసా? ఒకటి ఆయన వాక్యం ద్వారా, రైట్. రెండవదిగా ప్రాథమికంగా అంటే ఆయన వ్యక్తపరిచే విధానం ఎక్కడంటే సంఘం ద్వారా అన్నమాట. క్రీస్తు తన ప్రేమని సంఘము ద్వారా, అంటే ఇతర పరిశుద్ధులతో ఆయన ఆ ప్రేమని నీకు చూపిస్తున్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి వారు నీకు ప్రేమను చూపిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? క్రీస్తు నీకు ప్రేమని చూపిస్తున్నాడని అర్థం. ఇదేదో మనుషులు ఇష్టపూర్వకంగా, ఏదో పొరపాటున, ఏదో జాలిపడి చూపించినటువంటి ప్రేమ కాదు ఇది. దేవుడు సంఘాన్ని ప్రేరేపించి సంఘం ద్వారా ఈ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. ఆ విషయం జరగాలని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. చూసారా అండి? అంటే ఇది జరగాలి, ఇది జరగడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. అంటే దేవుడు ఆయన యొక్క ప్రేమని, ఆయన ఆ ప్రేమలో వేరుపారడానికి, స్థిరపడడానికి అందరం కలిసి ఎంత మాట ఉపయోగించాడు తెలుసా అండి? పొడుగు మరియు ఎత్తు మరియు లోతు మరియు, అంటే ఆ యొక్క ఆ పదాలు, ఆ ఇంటెన్సిటీ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పౌలు వాడాల్సినటువంటి పదాలన్నీ కూడా వాడాడు. ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు, ఇవన్నీ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమని మనం తెలుసుకోవాలి అనేటటువంటిది ఆయన యొక్క ఆశ. ఈ విషయం కోసం మనం ప్రార్థన చేయాలి. నెంబర్ 5, 5వ విషయం అయితే ఆశ్చర్యమైన విషయం. ఏంటి చెప్పండి అది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొనుటకు తగిన శక్తి గలవారు అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మనకి శక్తి కావాలి, గ్రహింపు కావాలి.
ఆ యొక్క అర్థం చేసుకోవాలి మనం. మామూలు కాదు ఆయన ప్రేమ. ఇది ఎట్లాంటి ప్రేమ? ఇది అండర్లైన్ చేసుకున్న మాట, జ్ఞానానికి మించిన ప్రేమ. అంటే ఇంకో మాటలో మన మేధస్సుకి ఇది అర్థం కాదు, మన యొక్క మైండ్కి ఇది అర్థం కాదు. ఇది ఎందుకు అర్థం కాదు తెలుసా అండి? ఎందుకు నిన్ను నన్ను దేవుడు ప్రేమించాలి చెప్పండి? వై షుడ్ యు లవ్? దేవుడు నిన్ను నన్ను లేకుంటే మానవాళిని ప్రేమించాల్సినటువంటి అవసరత లేదు. అంటే ఇది మనకు అర్థం కానటువంటి ప్రేమ. ఇంకో మాటలో జ్ఞానానికి మించిన ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇది అర్థం కానటువంటి ప్రేమ. అసలు ఎందుకు దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడో మనిషికి అర్థం కాదు. ప్రేమిస్తున్నాడు అంతే, ప్రేమించడానికి కారణం లేదు. అందుకని అది జ్ఞానానికి మించింది. ఇట్స్ బియాండ్ అవర్ నాలెడ్జ్, ఇట్ సర్పాసెస్ అవర్ నాలెడ్జ్. మనకి అర్థం కానటువంటి, కాబట్టి దాన్ని గ్రహించాలి మనం. ఇంతగా ఎందుకు దేవుడిని మనల్ని ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలనేటటువంటి ఆ విషయాల కోసం, తోటి విశ్వాసుల కోసం నువ్వు ప్రేయర్ చేయాలి. అర్థం కాని ప్రేమ అండి ఇది, కదా? అర్థమవుతుందా ఎందుకు దేవుడు మన వెనకాల పడాలండి? మనం మామూలుగా ఎవరు వెనకాల పడతాం? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎవరు వెనకాల? అందం ఉంటే వెనకాల పడతాడు, డబ్బు ఉంటే వెనకాల పడతాడు, కులం ఉంటే వెనకాల పడతాడు, ఏదన్నా టాలెంట్స్ ఉంటే వెనకాల పడతాడు, ఏదన్నా లాభం ఉంటే వెనకాల పడతాడు. ఏ లాభం లేకుండా ఏ వ్యక్తి వెనకాల పడతారండి? ప్రాబబ్లీ తల్లి ఉండొచ్చు ఈ లోకంలో, ప్రాబబ్లీ. కానీ తల్లి ప్రేమ కూడా టెంపరీ అనేటటువంటిది యెషయా గ్రంథంలో మనకి అర్థమవుతుంది. తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను, అంటే ఇది అర్థం కాని ప్రేమ. అంటే తల్లి కూడా ఎందుకు ప్రేమిస్తుంది తెలుసా అండి? నా బిడ్డ అనేటటువంటిది లేకపోతే తల్లి కూడా ప్రేమిస్తుందా? కానీ దేవునికి ఎటువంటి కనెక్షన్ లేదు మనకి. వీఆర్ జస్ట్ క్రీచర్స్. ముఖ్యంగా రెబెలియస్ క్రీచర్స్. మనం మామూలు కాదు, సాఫ్ట్గా కనిపించేటటువంటి తిరుగుబాటుదారులం మనం. దేవునికి మనుషులకు తిరుగుబాటు చేయలేం, ఎందుకంటే తిడతారు, కొడతారు. ఏదైనా కానీ లిమిటే. ఎక్కువసేపు మాట్లాడలేం కదా, ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకటి పడుతుంది. అది కాదు పాయింట్ ఇక్కడ. దేవుడి దగ్గర మనిషి ఎట్లా తిరుగుబాటు చేస్తున్నాడు, విశ్వాసైనా అవిశ్వాసైనా చెప్పిన మాటలు వింటలేదన్నమాట. అది తిరుగుబాటుతనం. డైరెక్ట్గా దేవుడిని తిట్టడం అని కాదు ఇక్కడ. దేవుడు చెప్పింది పాటించకపోవడం తిరుగుబాటుతనం. మన పిల్లలు మనం ఏదైనా చెప్పినప్పుడు చేయకపోతే దాని అర్థం ఏంటి? తిరుగుబాటుతనం. కానీ ఇట్లాంటి మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? ఎవరికైనా అర్థమైందా అండి? ఎందుకు మన వెనకాల పడుతున్నాడు? నిర్లక్ష్యం చేస్తున్న మన వెనకాల ఎందుకు పడుతున్నాడు దేవుడు? అది అర్థం కావాలంటే దేవుని యొక్క ఆ యొక్క గ్రహింపు మనకు కావాలి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రభువా నన్ను అని. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసినాం, అయినా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ యొక్క విషయం తెలుసుకోవాలి అనేటటువంటి, అంటే ఈ విషయాలన్నిటి కోసం పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నాయకులుగా సంఘం కోసం నువ్వు నేను చేసేటటువంటి ఒకానొక ఉత్తమమైన శ్రేష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాల కోసం ప్రార్థన చేయాలి. మీరు కొలస్సీ పత్రిక చదివినా, ఫిలిప్పీ పత్రిక చదివినా, లేకుంటే ముఖ్యంగా ఈ రెండు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దయచేసి అవి చదవండి. ఫిలిప్పీ 1వ అధ్యాయం, కొలస్సీ 1వ అధ్యాయంలో క్లియర్గా అవన్నీ వచనాలు మనకి అక్కడ కనిపిస్తాయి. అమేజింగ్ ప్రేయర్స్. జస్ట్ అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్స్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తత్వంలో కొంతమంది ఒక లేఖనాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటి ఆ లేఖనం తెలుసా అండి మీకు? ఇప్పుడు వచ్చేటటువంటి లేఖనం ఏంటది? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దీన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా తెలుసా? ఈ ప్రార్థన మొత్తంలో కూడా 2 లైన్లు చాలా ఫేమస్, 2 పదాలు. ఏంటి? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలడు. నువ్వు కారు అడిగితే దేవుడు నీకేమి ఇస్తాడు? నువ్వు మారుతి కారు అడిగితే నీకు ఏంటా శ్రీకాంత్ చెప్పు, కొత్త కార్లు ఏంటి? ఇక్కడ మనకి మనోడు ఉండాలి, బంటి ఉంటే కార్ల గురించి మొత్తం చెప్పేస్తాడు, రైట్? నువ్వు ఒక మామూలు కంపెనీ కారు అడిగితే పెద్ద పెద్ద కంపెనీ కార్లు నీకు ఇస్తాడు. పెళ్ళి గురించి అడిగితే పిల్లలు కూడా ఇచ్చేస్తాడు. అర్థమవుతుందండి? జాబ్ గురించి అడిగితే, ప్రైవేట్ జాబ్ గురించి అడిగితే గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దేవుడు. సింగపూర్కి పోవాలనిపిస్తే అమెరికా పంపిస్తాడు దేవుడు. తలనొప్పి బాగా కావాలనుకుంటే మొత్తం బాగా చేస్తాడు. ఇదే చెప్పేది ఇక్కడ. అడుగు వాటన్నిటికంటే నువ్వు అడిగే ప్రతి దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయన. ఒక ఉద్యోగం ఇవ్వమంటే 2 ఉద్యోగాలు ఇస్తాడు. అట్లనే అనిపిస్తుంది కదా. ప్రేయర్ చేసేటప్పుడు కూడా లాస్ట్లో ఇది మనం ఇట్లా చేస్తామన్నమాట. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అనేసి ప్రార్థన చేస్తారు. జనరల్గా పాస్టర్లు చేస్తారు, అందరూ చేస్తారు కదా అనేసి. నెంబర్ 1 మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ప్రామిస్. దయచేసి చూడండి, ఇది వాగ్దానం కాదు, ఇది వాస్తవం. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఇది దేవుని యొక్క సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాగ్దానం కాదు ఇది. అది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. అంటే నువ్వు ఏం చేసినా సరే దేవుడు చేస్తాడు అనేటటువంటి వాగ్దానం కాదు ఇది. ఆయన చెప్తున్నాడు ఏమన్నా అంటే, దేవుడు ఆయన ఏమి చేయగలడో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొక్క సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, అంతేగాని వాగ్దానం కాదు. నెంబర్ 1 అర్థమైందా? ఇక్కడితోనే సగం మనకి టైర్ గాలి పంచర్ అయిపోయింది. ఇది వాగ్దానం కానప్పుడు అనవసరంగా దాన్ని పట్టుకొని మనం ఊగులాడకూడదు. 2వ విషయం, అడుగు వాటికంటేను అన్నాడు. ఏం అడగాలన్నాడు ఇక్కడ? ఏం అడిగాడు ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అడుగు వాటన్నిటికంటేను అని ఏ సందర్భంలో చెప్పాడు ఇక్కడ? పైన ఇవ్వబడినటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధికి సంబంధించినవి, విశ్వాసులు దేవుని సంపూర్ణతలో ఎదిగేటటువంటి విషయాలు, జ్ఞానానికి మించినటువంటి విషయాలు, ఆత్మీయ బలం గురించినటువంటి ఆ ప్రార్థనల గురించి, ఆ విన్నపాల గురించి చెప్పుకుంటూ చెప్పినటువంటి సందర్భం ఇది. భౌతికంగా నీకు ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కటి అడిగితే దానికంటే మించి దేవుడు ఇస్తాడని చెప్పడం లేదు ఇక్కడ. దేవుడు ఇవ్వగలడా అంటే ఇవ్వగలడు. ఊరికి అడిగితే ఇస్తాడంటే కొన్నిసార్లు ఇస్తాడేమో, కానీ ఇక్కడ వాక్యంలో చెప్పడం లేదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? నువ్వు ఆత్మీయంగా అడిగేటటువంటి ప్రతిదానికంటే ఎక్కువగా, నువ్వు ఊహించేదానికంటే ఎక్కువగా దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఏమన్నాడు ఇక్కడండి? అత్యధికముగా చేయగ శక్తిగల దేవునికి అంటున్నాడు ఇక్కడ. అంటే ఆయన మనం అడిగేదానికంటే ఎక్కువగా మేలు చేయగలిగినటువంటి వాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అట్లాంటి దేవుడు కాబట్టి ఇంకో మాటలో క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. 2 మాటలు ఉపయోగించారు ఇక్కడ. తరతరాలు, సదాకాలం. సదాకాలం అంటే ఇన్ఫినిటీ, ఎప్పటికీ శాశ్వతంగా ఆయనకి మహిమ. తరతరాలంటే ఎవ్రీ జనరేషన్. మన తాతల జనరేషన్, మన అమ్మ నాన్నల జనరేషన్, మన జనరేషన్, మన పిల్లలు, మన మనవళ్ళు, ముని మనవళ్ళు, ప్రతి తరంలో కూడా, ఈ సృష్టి ఉనికిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తరంలో కూడా క్రీస్తు మహిమ పరచబడునుగాక అని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ. ఎల్లప్పుడూ క్రీస్తు మహిమనొందునుగాక అని కోరుకుంటున్నాడు ఇక్కడ. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటండి? ఇట్ ఈస్ నాట్ అ ప్రామిస్. ఇది వాగ్దానం కాదు, ఇది దేవుని యొక్క సామర్థ్యం. 2వ విషయం ఏంటి? ఏం అడగాలని కూడా ఇక్కడ చెప్పాడు. ఆత్మీయమైనటువంటి వాటి గురించి చెప్పాడు, భౌతికపరమైనటువంటి వాటి గురించి
చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఎఫెసీ పత్రిక తెరిచి లాజరస్ కోసం మీరు ప్రార్థన చేస్తుంటే ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రభువా, లాజరస్ ఆత్మలో శక్తి కలిగి ఉండాలి నాయన, మీ సంపూర్ణతలో పూర్ణుడు అవ్వాలి ప్రభువా, జ్ఞానానికి మించినటువంటి మీ ప్రేమను తెలుసుకోవాలి ప్రభువా, మీ ప్రేమలో వేరు పాడాలి, స్థిరపడాలి నాయన, మీ ప్రేమ యొక్క పొడల్పుని, వెత్తుని, లోతుని అవన్నీ తెలుసుకోవాలి అనే విషయాల కోసం మీరు ప్రేయర్ చేయండి. మీరు ప్రేయర్ చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు చేయగలడు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఆయనకి మనం సమస్త మహిమ చెల్లించాలి. ఒకరోజు ఎఫెసీ పత్రిక తీసేయండి, ఒకరోజు ఫిలిప్పీ పత్రిక తీసేయండి, ఇంకో రోజు కొలస్సీ పత్రిక తీసేయండి. అక్కడ ఉన్నటువంటి విషయాలు ఇతరుల జీవితంలో నెరవేర్చబడాలని చేయాలి. మీరు చూడండి, ప్రార్థన చేశానని చెప్పాడు, ఏం ప్రార్థన చేశాడో కూడా ఇక్కడ ఇవ్వబడింది. అది ఇవ్వబడిందంటే మనం పాటించడానికి చాలా చాలా ప్రాముఖ్యమని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రార్థన చేశాడు, ఆయన చేసిన ప్రార్థనలు కూడా మనకు ఉన్నాయి. కొన్నిసార్లు అది చూసి కూడా ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారంటే స్క్రిప్చర్ సాచురేటెడ్ ప్రేయర్. చెప్పండి అందరు కూడా, స్క్రిప్చర్ సాచురేటెడ్ ప్రేయర్, లేఖన పూర్వకమైన ప్రార్థన, లేఖనాలతో కూడిన ప్రార్థన. అటువంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగానే మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తిగల దేవుడు. మేము అడిగే ఈ విన్నపాలు ప్రభువా ప్రతి ఒక్క విశ్వాసలో ఉండులాగున మీరు కృప చూపించండి. ఒకరి కోసం ఒకరు మేము ప్రార్థన చేసేటప్పుడు ఈ విన్నపాల గురించి చేయడానికి మమ్మల్ని పురికొల్పండి ప్రభా. ఎందుకంటే ఇవి మా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో అవసరమైనవి నాయన. ఎందుకంటే ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నిరుత్సాహం గుండా వెళ్ళవచ్చు, ప్రతికూలత గురిండా వెళ్ళవచ్చు, కొన్ని నాయన డిస్కంఫర్ట్ లైఫ్ వెళ్ళవచ్చు. కానీ ప్రభా, మేము అంతరంగంలో మేము శక్తి కలిగి ఉన్నప్పుడు ఆ ధైర్యంగా మేము ఉండగలం నాయనా. ఈ లోకంలో మేము ప్రశాంతంగా ఉండగలం ప్రభువా, మీ కొరకు మేము జీవించగలం నాయన. కాబట్టి అటువంటి ప్రార్థన ఒకరి కోసం ఒకరు చేసుకోవడానికి, సంఘ నాయకులుగా విశ్వాసుల గురించి చేయడానికి మీరు కృప చూపించండి ప్రభు. తరతరాలు సదాకాలం సంఘంలో క్రీస్తు మూలంగా మీకే మహిమ కలుగునుగాక. ఆమేన్.